చంద్రబాబు పైన దాడి మొదలు బలిమేల ఘటన వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 2003 అక్టోబర్ 1న వెళ్తున్న నాటి సీఎం చంద్రబాబు పైన అలిపిరి వద్ద క్లెమోర్ మైన్స్తో దాడికి పాల్పడ్డ ఘటనకు సూత్రధారి కేశవరావే. కూంబింగ్ ఆపరేషన్స్ చేపట్టి బలిమేల రిజర్వాయర్ మీదుగా లాంచీలో తిరుగు ప్రయాణమై వస్తున్న గ్రేహౌండ్స్ కమాండోలపై 2008 జూన్ 28వ తేదీన మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో 36 మంది కమాండోలు చనిపోయారు. ఈ దాడి వ్యూహ రచన అమలు బాధ్యతలన్నీ కేశవరావే చూసిండు. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఘటనగా చింతల్నార్ దాడి ఘటన చెబుతారు. బస్వరాజ్ మార్గదర్శకత్వంలో 2010 ఏప్రిల్లో దంతెవాడ జిల్లా చింతల్నార్లో జరిగిన దాడిలో ఏకంగా 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. 2018 సెప్టెంబర్లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను హతమార్చిన ఘటన వెనుక ఉన్నది కూడా కేశవరావే. మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుంను సృష్టించిన కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను ఛత్తీస్గఢ్లోని జీరంగట్టిలో దాడి చేసి అంతమొందించారు. ఈ సల్వాజుడుం అనేది ఒక ప్రైవేట్ సైన్యంగా తయారై చేసింది. ఇప్పుడు ఈ డిఆర్జీ అన్నదేమో వాళ్ళు గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని అఫీషియల్గా నడిపిస్తున్నది. సల్వాజుడుం అనేది ఒక ప్రైవేట్ సైన్యం కింద వీళ్ళంతా దీన్ని నడిపించారు అనమాట. అప్పుడున్న అక్కడున్న ఛత్తీస్గఢ్ గవర్నమెంట్. అప్పుడు 27 మందిని మందు పాత్రలతో పేల్చడంతో పాటు కాల్చి చంపేశారు. దీనికి కేశవరావే వ్యూహకర్తగా చెబుతారు. ఇట్లా టోటల్గా ఈ దేశంలో జరిగిన మావోయిస్టుల దాడుల్లో అత్యంత కీలకమైన దాడులన్నీ కేశవరావు ఆధ్వర్యంలోనే జరిగినాయి అన్నమాట. ఇప్పటికి కూడా ఆయన ఫోటో దొరకలేదట. ఇప్పుడు ఆయన ఈ ఫోటోలన్నీ చిన్నప్పటి ఫోటోలే ఉన్నాయి. ఆయన బీటెక్లో ఆర్ఈసీలో జాయిన్ అయిన తర్వాత ఉన్న ఫోటోలే ఉన్నాయి. ఇక ఆయన తర్వాత ఆయన ఫోటోనే దొరకలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆయన ఫోటో బయటకు వచ్చింది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే మరి ఇటువైపు నుంచి కూడా దాడులు జరిగినప్పుడు ఎంతోమంది పోలీసులు చనిపోయారు కదా అన్నది జనరల్గానే వినిపిస్తుంది. కరెక్టే, ఎక్కడ నుంచి హింస జరిగినా దాన్ని వ్యతిరేకించాల్సింది. అందుకే మనం ఏమంటున్నాం, ఇప్పటికైనా అడవులని వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఏమైనా ఆల్టర్నేట్ వ్యవస్థను ఏమైనా ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయేమో మావోయిస్టు పార్టీ ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని లేకుండా చేయాలని ప్లాన్ చేసినాయి. ఆ ప్లాన్లో సక్సెస్ అవుతాయా లేదా అని అంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారంగా అడవులను మొత్తం ఈ రకంగా జల్లెడబడుతున్నప్పుడు మీరు అక్కడ అడవుల్లో ఉండడానికి అవకాశం ఏమైనా ఉందా పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశం ఉండదు. ఇంకా డ్రోన్లు వాడుతున్నారు, ఏఐ టెక్నాలజీ వచ్చింది, మీరు ఆడ కదిలితే ఇక్కడ కనబడుతున్నది కదా. ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైంది కేశవరావు ఒక్కరే అట. 4.5 దశాబ్దాల విప్లవోద్యమంలో తొలిసారి భారతదేశానికి అతిపెద్ద అంతర్గత శత్రువు మావోయిస్టు పార్టీ అని 13 సంవత్సరాల క్రితమే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అలాంటి పార్టీలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైన తొలి నేత నంబాల కేశవరావు ఒక్కడే. మావోయిస్టు పార్టీ భవిష్యత్తు కష్టమే, కేశవరావు మృతి కోలుకోలేని దెబ్బ. ఈనాడు ఈటీవీతో మాజీ డీజీపీ దొర. ఇప్పుడు ఆయన వయసు ఎంత? 70 సంవత్సరాలు. నాకు తెలిసి ఆయన సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి అక్కడ పనికొస్తుండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆయన గ్రౌండ్లోకి దిగి గన్ను బట్టి పనిచేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయనకున్న వయస్సు, ఆయనకున్న అనారోగ్య సమస్యలతో. ఇప్పుడు ఆయన తరాలపల్లి సారయ్య కానీ, అంతకుముందు చలపతి కానీ, ఇప్పుడు ఈయన కానీ అందరూ వాళ్ళు ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేక వాళ్ళు అక్కడే అడవుల్లో ఉండు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు వాళ్ళ 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 ఆరోగ్యం కాపాడుకోవడానికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇగో ముమ్మాటికి హత్యాకాండే ప్రొఫెసర్ హరగోపాల్. నిన్న హరగోపాల్తో పాటు చిత్రంలో గడ్డం లక్ష్మణ్, నారాయణరావు, జక్కా బాలయ్య, లక్ష్మయ్య తదితరులు వీళ్ళంతా ప్రెస్ మీట్ నిర్వహించారు. కర్రెగుట్టల్లో జరుగుతున్నవి ఎన్కౌంటర్లు కావు, హత్యాకాండే అని ప్రజా సంఘాలు ఆరోపించాయి. బుధవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరులతో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికగా లక్షల మంది సమక్షంలో ఆపరేషన్ కగార్ను ఆపాలని, శాంతి చర్చలు కొనసాగాలని ప్రజల డిమాండ్ ఒక ఎజెండాగా ముందుకొచ్చింది. ప్రభుత్వం హత్యాకాండను కొనసాగిస్తూ 31 మందిని పొట్టన పెట్టుకుంది. అవి నిజమైన ఎన్కౌంటర్లు అయితే నిజ నిర్ధారణకు అవకాశం కల్పించాలి అని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్ల ఎన్కౌంటర్ బూటకం. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఏకపక్ష ఎన్కౌంటర్ అప్రజాస్వామికం, కూనంనేని. చర్చలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలి. జాన్ వెస్లీ. మావోయిస్టు పార్టీ నశిస్తుంది అని చెప్పలేం, విశ్రాంత డీజీపీ అరవింద్ రావు. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉన్నది.
ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉన్నది. అల్టిమేట్గా మావోయిస్టులు ఆల్రెడీ సీజ్ ఫైర్కి మేము రెడీ, చర్చలకు మేము రెడీ అని దాదాపు 4 లేఖలు రాశారు. ఆ లేఖలని ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఇప్పుడు ఇక్కడ అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళంతా తెలంగాణ భారతదేశ బిడ్డలే కదా. అవతల దేశం అన్ని మనం ఏదో రకంగా వాడు ఏమైనా తప్పు చేస్తే వాడిని క్షమిస్తున్నాం, వదిలేస్తున్నాం. ఇక్కడ దేశాన్ని ముంచి, బ్యాంకులను ముంచేసి, ప్రజలని ఆర్థికంగా నష్టాల్లోకి నెట్టేసిన దొంగలందరినీ వదిలేస్తున్నాం. ఇవాళ దేశంలో పార్లమెంట్లో కూర్చున్న చాలామంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎవ్రీ డే ప్రభుత్వాల ద్వారా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకుల ద్వారా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. వాళ్ళందరినీ అందలం ఎక్కిస్తున్నారు, పదవులు ఇస్తున్నారు, రెడ్ కార్పెట్ వేస్తున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని మీరు క్షమించి వదిలేస్తున్నారు కదా, చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు కదా. అరే మేము చర్చలు జరపడానికి రెడీగా ఉన్నాం, కాల్పుల విరమణ పాటిద్దామని అడుగుతున్న ఇదే భారతదేశ బిడ్డలని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లే? సరే, అటువైపు నుంచి తప్పు జరిగింది, ఇటువైపు నుంచి తప్పు జరిగింది. 2 వైపులా జరిగిన హింసను ఖండించాల్సిందే. మరి ఈ అంశాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవట్లే? తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా మావోయిస్టు కీలక నేత, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నంబాల కేశవరావు గారు, ఆయన నిన్న ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అంతా అదే చర్చ నడుస్తున్నది.